36 కాదు 4 హత్యలు అయినాయి అంటుంది వంగలపూడి అనిత గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రి. హోంశాఖ మంత్రి స్వయంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి హత్యలు అన్ని కావు ఇన్ని అయినాయి అని చెప్తున్నాను. అసలు హత్యలు అన్ని కాకపోయినా ఇన్ని అయినా అసలు హత్యలకి ప్రభుత్వం బాధ్యత కదా. ఒకటి జరిగినా 2 జరిగినా హత్యలు జరిగినట్టే ప్రభుత్వం యొక్క వైఫల్యమా కాదా? సరే 36 అని మీరు ఎట్లా ఒప్పుకోరు? అది ప్రజలు ఆశించడం కూడా తప్పే. అధికార పార్టీలో ఉన్న హోంమంత్రి స్టేట్మెంట్ ఇస్తుందా అన్న మా నిజంగానే హత్యలు జరిగినాయి అని చెప్తారా? 36 నిజంగానే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 36 హత్యలు జరిగినాయని ఎవరు ఒప్పుకోరు. మీరు ఒప్పుకుంటారని కూడా ప్రజలు అనుకోవట్లే. సరే ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయారు, కానీ 4 హత్యలకైతే ఒప్పుకున్నారు. 4లో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలట, 1 వైఎస్ఆర్సీపీ కార్యకర్తట. మరి ఆ 4లో ఈ రషీదు వినుకొండలో నడి రోడ్డు పైన కుబ్బర బొండాల కత్తితోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త రషీద్ని హత్య చేసిండు తెలుగుదేశం పార్టీ కార్యకర్త జిలానీ. ఆ 4లో ఇది ఉందా లేదా అనేది క్లారిటీ లే. అంటే మీకు మీరే ఇది పొలిటికల్ హత్యలు కావు, 36లో 4 పొలిటికల్ హత్యలు, 36 హత్యలు అయితే జరిగినాయని ఒప్పుకుంటున్నారా? 4 పొలిటికల్, అందులో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, 1 వైఎస్ఆర్సీపీ అని ఎవరు డిసైడ్ చేయాలి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అనేది? మీరు ఏం చెప్పారు? ఎఫ్ఐఆర్లో పేర్లను బట్టి, ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన విషయాలను బట్టి ఇగో ఈయన వైఎస్ఆర్సీపీ, ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని రాశారు. అంటే మీ పోలీసులు, మీ చెప్పు చేతల్లో ఉండే పోలీసులు, మీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే పోలీసులు రాసిన స్టేట్మెంట్ అంటే మీరు చెప్పిన స్టేట్మెంట్ అది. మీరు పొలిటికల్ అయితేనే నాన్ పొలిటికల్ అంటారు, నాన్ పొలిటికల్ని పొలిటికల్ అనొచ్చు. మీ ఇష్టం కదా, మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇక లేదంటే అది. కానీ జరిగింది అయితే 36 హత్యలు జరిగినాయి, దాంట్లో 4 పొలిటికల్ హత్యలని మీరు చెప్పుకుంటున్నట్టే ఒప్పుకున్నట్టే ఉందని అర్థం. మొత్తం దాంట్లో 4 అయితే పొలిటికల్ హత్యలు ఉన్నాయి అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు. 4 పొలిటికల్ హత్యలకి అది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్త పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ చూసే మీరు, మీ ప్రభుత్వం కాదా దానికి బాధ్యత అనేది కూడా మీరు క్లారిటీ ఇస్తే పోయేది. మీ వైఫల్యం వల్ల, మీ పోలీసుల వైఫల్యం వల్ల ఇది జరిగి ఉంది, ఇది భవిష్యత్తులో మళ్ళీ జరగదు అనేది ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చి ఉంటే పోయేది. ఉట్టికి మీరు పెట్టి ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ లెక్క పెట్టి ఒక హోంమంత్రి హోదాలో ఉన్నారు మీరు. ఇవాళ డైరెక్ట్గా మీరే 4 హత్యలు జరిగినాయి మా హయాంలో అని ఒప్పుకుంటున్నారు. కాబట్టి అది జరగకుండా ఏం చేస్తారు? మరి రాజకీయ హత్యలే 4 ఉంటే అసలు మామూలు హత్యలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా పాయింట్. మొత్తానికి అయితే 36 కాదు 4 హత్యలు అనేది డైరెక్ట్గా ఒప్పుకున్నారు వంగలపూడి అనిత గారు, హోంమంత్రి గారు. 36 అనేది ఎట్లా ఒప్పుకోరు, 4కి అయితే ఒప్పుకున్నారు. 4కి ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 ఉన్నారు కాబట్టి ఆ సానుభూతి కోసం మరి ఒప్పుకునరా, లేదా 36 డైరెక్ట్గా ఒప్పుకుంటే బాగోదని ఒప్పుకోలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఫిగర్కి మేము ఎట్లా అగ్రీ అవుతామని ఒప్పుకోవట్లేదా? కానీ మొత్తానికైతే 4 అయితే జరిగినాయట.